Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. నారద మరియు పర్వతులు పరస్పరము శపించుకొనుట. నారదుడు వానరముఖమును పొందుట. దమయంతితో వివాహము. పర్వతముని నారదుని శపించాడు. నీవు ఇప్పుడే కోతిముఖము కలవాడవగుదువు అని. పర్వతముని గొప్ప మహాత్ముడు. రోషముతో నిండి అతడు శాపాన్నిచ్చాడు. వెంటనే ముఖము కోతి ఆకారం కలది అయ్యింది. సంబంధమున ముని నా సోదరి యొక్క కుమారుడు. కోపమునకు వశుడనై నేనతనిని క్షమించలేకపోయాను. ఇప్పటి నుండి నీవు కూడా స్వర్గమునకు అధికారమును కోల్పోవదువు. పర్వత, నీ బుద్ధి మిగుల నీచమైనది. ఇంతటి స్వల్ప అపరాధానికి నీవు నాకు శాపాన్నిచ్చావు. అందువలన నీవు కూడా ఇప్పుడు మత్స్యలోకముననే తిరుగాడుచుండుము అని శపించాడు. తరువాత పర్వతముని ఉదాసీనుడై నగరం వెలుపలకి వచ్చాడు. నారదుని ముఖము కూడా కోతిముఖము వలె అయ్యింది. రాజకుమారి పరమ విదుషీమణి. వీణాస్వరము వినుటకు ఆమె మిగుల ఉత్సాహమును కలిగి ఉంది. ఆమె క్రూరమైన కోతి ఆకారము గల నన్ను చూసి ఆమె ముఖము మీద జుగుప్సాకరమైన దట్టమైన మేఘములు ఆవరించాయి. వ్యాసుడు అడుగుతున్నాడు, మహానుభావ బ్రాహ్మణోత్తమ, దీని తరువాత ఏమి జరిగింది? మీరు శాపం నుండి ఎట్లు ముక్తులయ్యారు? మీ ముఖము మానవాకారముగా ఎట్లు మారింది? ఈ ప్రసంగమును దయచేసి పూర్తిగా నాకు తెలపండి. తరువాత మహానుభావులైన మీరిరువురును ఎప్పుడు ఎచ్చట ఎలా కలుసుకున్నారు? ఈ విషయములన్నింటినీ నాకు వివరంగా తెలపండి. నారదుడు చెప్తున్నాడు, మహానుభావ, మాయ యొక్క గమనము మిగుల విచిత్రమైనది. దానిని ఏమని చెప్పగలము? కోపముతో పర్వతమునీంద్రుడు అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఇంచుమించు అప్పటి నుండి నేను దుఃఖములనే అనుభవించుచున్నాను. రాజకుమారి అగు దమయంతి నా సేవయందు తత్పరురాలై నాకు సహకారము చేయుచుండెను. పర్వతముని వెళ్ళిపోగా నేను స్వేచ్ఛగా అచ్చటనే ఉండిపోయాను. ముఖము వానరాకారమైన కారణమున నా మనస్సు దైన్యంతో నిండిపోయింది. నా దుఃఖమునకు అంతము లేదు. ఎట్టి ఘటన ఘటిల్లెను అను చింత నా మనస్సును పీడిస్తోంది. రాజకుమారి అగు దమయంతి శరీరమునందు యవ్వనపు లక్షణాలు స్పష్టముగా కనిపించసాగాయి. దానిని గమనించిన రాజు ఆమెకు వివాహం చేయవలెనని తలంపుతో తన మంత్రితో ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు నా కుమార్తె వివాహమునకు యోగ్యురాలయ్యింది. యోగ్యుడైన వరుని గురించి నాకు చెప్పండి. ఈమెకు అన్ని విధములా ఉత్తముడైన రాజకుమారుడు కావలెను. అతడు సుందరుడు, ఉదారుడు, గుణవంతుడు, శూరుడు, వీరుడు, కులీనుడై ఉండవలెను. అట్టి వరుడు లభించినచో నేను ఆ రాజకుమారునితో నా కుమార్తెకు శాస్త్రోక్తముగా పాణిగ్రహణ సంస్కారమును సంపన్నము చేసేదను. సంజయుని మాటలను విని ప్రధానమంత్రి ఇలా చెప్తున్నాడు, రాజా, మీ కుమార్తెకు అనుకూలవంతుడై మిగుల యోగ్యుడై సకల గుణములతో కూడిన రాజకుమారుడు భూమండలమున విద్యమానుడై ఉన్నాడు. మీకిష్టము వచ్చిన రాజకుమారుణ్ణి పిలిపించండి. అనేక గజములను, గుర్రములను, రథములను మొదలగు ధనములను కన్యాదానముగా సమర్పించండి. నారదుడు చెప్తున్నాడు, రాజకుమారి దమయంతి మాట్లాడుటేందు చాలా నేర్పరి. రాజు అభిప్రాయాన్ని తెలుసుకొని ఆమె తన దాది ద్వారా ఏకాంతమునున్న రాజునకు ఇట్లు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. దాది చెప్తోంది, మహారాజా, నీ కుమార్తె దమయంతి నాతో ఇట్లు తెలిపినది. మీకు హితకరమైన విషయములను వినయముతో చెప్పుమని చెప్పినది. ఆమె ఇలా చెప్పింది, నేను బుద్ధిమంతుడగు నారదుని వరించితిని. ఆయన వీణాస్వరము నా మనస్సును మోహింపచేసినది. కనుక ఇప్పుడు ఏ ఇతర పురుషుడు నాకు ఇష్టం లేదు. తండ్రి, నా అభిరుచికి అనుగుణముగా మీరు ఈ మునివర్యునితో నా వివాహము జరిపించండి. ధర్మమును తెలిసినవాడా, నేను ముని యొక్క రసస్వరూపమైన నాదమయ మధుర సముద్రమునందు మునిగి ఉన్నాను. కనుక ఇతనిని తప్ప వేరొకరిని ఎవరిని భర్తగా స్వీకరించను. ఈ సాగరము క్రూర జంతురహితమైనది, మిక్కిలి సుఖప్రదమైనది.
నారదుడు చెప్తున్నాడు. దాది ద్వారా పంపబడిన తన పుత్రిక దమయంతి సందేశమును రాజు విన్నాడు. తన దగ్గరనే ఆసీనురాలైన రాణి కైకేయితో ఇలా చెప్తున్నాడు. రాజు చెప్తున్నాడు, ప్రియురాల, దాది చెప్పిన మాటలను నీవును విన్నావు కదా. వానర ముఖము గల నారద మునీంద్రుని ఆమె తన భర్తగా స్వీకరించెను. ఇది ఆమె మూర్ఖతకు నిదర్శనము. ఆమె చేష్టయును దుష్టపూరితము. వానర ముఖము గల ఆ మునికి నేను నా కుమార్తెను ఎట్లిచ్చెదను? భిక్షమెత్తుకొను కురూపి అయిన ఆ ముని ఎక్కడ? ప్రేమతో కనిపెంచిన పరమసుందరి నా కుమార్తె దమయంతి ఎక్కడ? పోలికే లేదు. ఇట్లు పోలికే లేని సంబంధమును నేనెప్పుడునూ అనుమతించను. ప్రియురాల, నీ కుమార్తె ఎంతో అమాయకురాలు, మునీంద్రుని మీద ఆసక్తురాలై ఉన్నది. నీవు ఏకాంతమునందు శాస్త్రములందలి ఆదేశములను, వృద్ధ పురుషులు విధించిన మర్యాదను ఆమెకు తెలుపుము. యుక్తియుక్తముగా నచ్చజెప్పి ఆమెను తన హఠము నుండి ముక్తురాలును చేయుము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.